వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో పరిణయ ఎగ్జిబిషన్ను శుక్రవారం ప్రారంభించినట్లు నిర్వాహకులు టీవీ రావు తెలిపారు. శారీస్, డిజైనర్ బ్లౌజెస్, కుర్తీస్, రియల్ జ్యువెలరీ, డైమండ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, డెకార్స్, సూట్స్, హైఫై ఫ్యాషన్తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. దేశ నలుమూలల నుంచి సేకరించిన 100 మందికి పైగా డిజైనర్స్ చే రూపొందించిన వివిధ రకాలైన మోడల్స్ ఈ ఎగ్జిబిషన్లో లభ్యమవుతాయని పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీ శనివారం వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని తెలియజేశారు. ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు ఉదయం స్వామివారు మోహిని రూపంలో శృంగార రసాది దేవతగా సర్వాలంకార భూషితుడై పల్లకిలో తిరుచుపై చిన్ని కృష్ణుళ్ల ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజులు ముందు నడవగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తించారు. కేరళ కళాకారుల వాయిద్యాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
నంజాల్లోని మెయిన్ బజార్లో ఓ జ్యువెలరీ షాప్లో చోరీ ఘటన కలకలం రేపింది. కాళ్ల పట్టీలు కొనుగోలు చేయడానికి వచ్చిన మహిళలు చోరీకి పాల్పడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కాళ్ల పట్టీలు కొనుగోలు చేసేందుకు వచ్చిన ఇద్దరు మహిళల్లో ఓ మహిళ కాళ్ల పట్టీలను తీసి దాచినట్లు వీడియోలో రికార్డ్ అయ్యింది. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం సాగినప్పుడు ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని భావించామని, కానీ రాష్ట్రం వచ్చాక తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బాగులింగంపల్లిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో కవిత మాట్లాడుతూ ఉద్యమ సోయిలేని రేవంత్ రెడ్డి సీఎం కావడం తెలంగాణ చేసుకున్న దౌర్భాగ్యమని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాబోయే బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కు అధికారం ఇచ్చిన చేదు జ్ఞాపకాలే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మంది చిన్న స్కూళ్ళు, పాపం బడ్జెట్ స్కూళ్ళు, వాళ్ళకే స్కూళ్ళు సక్కనడు, వాళ్ళు బస్సులు ఇచ్చి మనకు స్కూళ్లకు, మనకు ఉద్యమాలకు సపోర్ట్ చేసినటువంటి విద్యా సంస్థలు అనేకం ఉన్నాయి ఈ రాష్ట్రంలో. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ విద్యా సంస్థలకు ఏమి జరగలే. ఆ తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు అయితే సెక్రటేరియట్ చుట్టూ తిరిగి 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 చల్లబడ్డారు తప్పితే వాళ్ళకేం జరగలే. చిన్న చిన్న కాంట్రాక్టర్లు తెలంగాణలో ఉన్న వాళ్ళకు లాభం జరగలే. కానీ మెగా కృష్ణారెడ్డికి మాత్రం మంచిగా అపర కుబేరుడిగా 40వ స్థానంలో వచ్చింది. మరి అది మారాలి అనే కొత్త రాజకీయ శక్తి రాబోతా ఉంది. మన వాళ్ళని కాపాడుకోవడానికే కొత్త రాజకీయ శక్తి రాబోతా ఉంది. అదేవిధంగా మిమ్మల్ని నేను కోరేది ఒకటే, కేసీఆర్ గారి మీద ఎవరికి నిజంగా కోపం లేదు. ఆయన ఉద్యమంలో కష్టపడ్డాడు, పనిచేసి మొదటిసారి అధికారం ఇచ్చిర్రు ప్రజలు, ఎవరిని కాదని ఇచ్చిండ్రు. ఆనాడు కొట్లాడినాం మనందరం, మనకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని 63 మందితో అధికారం ఇచ్చినాం. ఇచ్చిన తెల్లారు ఏమైంది, అన్ని పార్టీలు ఇళ్ళకే విలీనమైంది. నువ్వు ఎవరిని కోటేసినా ఇళ్ళకే వస్తారు అనేటటువంటి పరిస్థితి వచ్చింది. అన్నిటికన్నా ఎక్కువ ప్రజాస్వామ్య విలువలు అనేటటువంటి కాలరాయబడ్డాయి. ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు. అసహనం ఎక్కువైపోయింది. ఎవరన్నా ఫేస్బుక్ లో ఒక చిన్న కమెంట్ పెడితే ఎత్తుకొచ్చి పోరగాళ్ళని అరెస్ట్ చేసి కొట్టుడు పెట్టిరు. ఎవరన్నా యూట్యూబ్ లో ఒక చిన్న మాట మాట్లాడితే ఎత్తుకొచ్చి పోరగాళ్ళని అరెస్ట్ చేసి పెట్టిరు. అది నచ్చలేదు తెలంగాణ ప్రజలకు. అందుకే అధికారానికి దూరమైన తప్పితే ఇంకొక మాట కాదు. అహంకారం అనేటటువంటిది, ఆ యొక్క సహనశీలత లేకపోవడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. తెలంగాణ వాళ్ళకు ఉండే గుణమే అది. మనకుండే గుణమే మంచితనం, మనకుండే గుణమే కలుపుగోల్తనం, మనకుండే గుణమే బోలాతనం. దాన్ని కోల్పోతే తెలంగాణ ఆత్మ కోల్పోయినట్టే. రేపు రాబోయే రాజకీయ శక్తికి అవన్నీ నింపుకొని ఉంటదని చెప్పి మీ అందరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే ఆనాడు మీ అందరికీ తెలుసు, నేను చెప్పుకుంటూ వచ్చిన చరిత్ర, ఎంతో మంది వారసత్వంగా కాపాడుకుంటూ వచ్చినటువంటి తెలంగాణ భావన అనేటటువంటి మెట్లెక్కి ఆనాడు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, విద్యార్థులకు మాట ఇచ్చి, యువతకు మాట ఇచ్చి, మహిళలకు మాట ఇచ్చి, ముసలి వాళ్ళకు మాట ఇచ్చి, అందరి యొక్క ఆకాంక్షల మీద మెట్లు ఎక్కుంటూ ఈయన వచ్చిండు. రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం, ఉద్యమకారులందరి దగ్గర నుంచి. ఆ పెద్ద మనిషి ఆ ఆకాంక్షలను పట్టించుకోలేదు కాబట్టి అధికారం కోల్పోయింది. మీరు కూడా ఈ ఆకాంక్షలను పట్టించుకోకపోతే బంగ్లా బయటికి గుంజుతారు. రెడ్డి గారు మిమ్మల్ని ఏం వదిలిపెట్టారు తెలంగాణ ప్రజలు. కాబట్టి గుర్తు పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ఉద్యమకారులకు ఇచ్చినటువంటి ఆకాంక్షల్ని నెరవేర్చండి. మరి ఇక్కడ ఉద్యమకారుల సంఘాలు అనేకం వచ్చినాయి. కాబట్టి మిమ్మల్ని నేను కోరేది ఒకటే, కించిత్ బాధతో మాట్లాడినా, మన వాళ్ళ మీదనే కొట్లాడాల్సి వచ్చిన ఈ టైంలో ఖచ్చితంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఒక్కడనే. భగవంతుడు శ్రీకృష్ణుడు ఆనాడు చెప్పిండు, ధర్మం ఎటుంటే నువ్వు అటుండు, ఆ పక్కనున్నోడు నీవాడా నీ ఇంటోడా సుటమోడా అన్నది కాదు, ఎటు ధర్మం ఉంటే అటుండు అన్నారు. ఇవాళ ధర్మం ఉద్యమకారుల పక్షాన ఉన్నది, ఇవాళ ధర్మం అమరవీరుల కుటుంబాన పక్షాల ఉన్నది. కాబట్టి వారి పక్షాన నిలబడి ఖచ్చితంగా పిడికిలెత్తి పోరాటం చేస్తామని తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వారసత్వం, కళా సంపద, ధర్మ పరిరక్షణ ఆలయాల చుట్టూనే ఉందని వ్యాఖ్య. శాసన మండలిలో సంక్షేమ పథకాలపై అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం. పింఛన్ల తొలగింపు ఆరోపణలపై వివరణ ఇచ్చిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ దర్శకుడు రాఘవేంద్రరావు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తెలంగాణ వచ్చిన ఉద్యమకారుల కుటుంబాలకు అన్యాయం జరిగిందన్న కవిత. ఎన్నికల హామీలను రాబోయే బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.